హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి ఆపేశాను. సో ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో చాలా అయితే ఛానల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మీరు చాలా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో వీడియో కాండిషన్ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ బుల్ చుక్ మాఫ్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకు May 16th నుంచి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నేట్ ఇప్పాయా మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. May 16th నుంచి అయితే తప్పకుండా అయితే మనకి మూవీ వచ్చి సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సికిందర్ మూవీ అన్నమాట. సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా ఇది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీలో హీరోగా వచ్చేసి మనకు సల్మాన్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్ అత్త ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా ఇది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు May 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో వాళ్ళైతే 2 డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు May 11th అండ్ May 25th. సో May 11th అయితే రిలీజ్ అయితే కాలేదు. సో May 25th అయితే పక్కాగా అయితే ఈ సికిందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అనగనగా మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సుమంత్ కుమార్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్లో అయితే మనకు ఈ May 15th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే సుమంత్ కుమార్ గారు యాక్ట్ చేసిన అనగనగా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సారంగపాణి జాతకం మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి May 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు సారంగపాణి జాతకం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి May 23rd నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మరణం మాస్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి May 16th నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జింకానా మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రేమల మూవీ హీరో గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే May 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ జింకానా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ జింకానా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో జింకానా మూవీ May 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శబ్దం మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మనకు 5 months అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ నుంచి వెళ్ళి ప్రెసెంట్ ఇప్పుడైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఈ May 16th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారైనా వాళ్ళు పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో May 16th అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే పక్కాగా అయితే మనకు శబ్దం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రెట్రో మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు పూజ హెగ్డే గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్ యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో ఈ మంత్ లాస్ట్ వీక్న అయితే మనకు ఏదో ఒక డేట్ని అయితే ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి ఏదో ఒక డేట్ని అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో వాళ్ళు పక్కాగా అయితే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సింగిల్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి 1 month అనే అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి సింగిల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు June 1st వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సింగిల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు June 1st వీక్న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ హిట్ 3 మూవీ అన్నమాట. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాని గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి మనకు కేవలం 4 daysలోనే మనకు 100 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే
అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీ పైన మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 2nd or 3rd వీక్‌న అయితే మనకి ఏదో ఒక వీక్‌లో అయితే మనకి హిట్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ లోపలనే వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. సో డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే తప్పకుండా అయితే చేస్తాను. సో ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ ఏమంటున్నారంటే మనకు జూన్ మనకు 3rd, 2nd వీక్‌లో ఏదో ఒక వీక్‌న అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పోవడాన్ని ఆన్‌లో పెట్టుకోండి.